कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 41వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. పద విభజన. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైః గుణైః. తాత్పర్యం: శత్రువులను తప్పింపచేసే ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి స్వభావము వలన పుట్టిన గుణాలను బట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడినాయి. జీవుడికి ముక్తి ఎలా లభిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు భగవానుడు వివరించడం జరిగింది. తమ తమ అధికారానికి ధీటుగా చేయవలసిన పనులన్నీ చేయడం ద్వారా భగవంతుడి ఆరాధన చేస్తే లభించే విజ్ఞానంతో ముక్తి కలుగుతుందన్నదే సర్వగీతార్థ సారం. ఈ విషయమే ఈ అధ్యాయంలో చివరి వరకు చెప్తున్నాడు భగవానుడు. అంటే గుణాల ఉడుము పట్టు నుంచి విడిపడే అవకాశం ఉంది అని భగవానుడి సారం. గుణాల నుంచి ముక్తి పొందాలంటే ముందస్తుగా తమస్సు అనే ఇనుప సంఖ్యల నుంచి, ఆ తర్వాత రజస్సు అనే వెండి సంఖ్యల నుంచి, చివరికి సత్వం అనే బంగారు సంఖ్యల నుంచి కూడా విడిపడి శుద్ధ సత్వాన్ని చేరుకోవాలి. శుద్ధ సత్వంతోనే అనంతమైన బ్రహ్మ సౌఖ్యం లభిస్తుంది. ఈ సంఖ్యల నుంచి విడిపడడానికి దారి చూపించడానికే భగవానుడు 4 స్థాయిలను తయారు చేశాడు. ఈ స్థాయిలనే జాత్యంత పరిణామాలని పిలుస్తారు. అవే వర్ణాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగయోః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో భగవానుడు చెప్పడం జరిగింది. 3 గుణాలు సమంగా ఉంటే సంసారమే లేదు. 3 గుణాల సామ్యావస్థలో కాలశక్తి వల్ల కలత ఏర్పడడం వల్లనే సృష్టికి బీజం పడింది. మనిషి శరీరంలో 3 గుణాలు అన్ని వేళలా ఒకేలాగా ఉండవు. విషయాల తాకిడిలో ఉన్న తేడాల వల్ల గుణాల తారతమ్యం వస్తుంది. శరీరం తాలూకు సత్వప్రధానమైన అవస్థలో అంతస్తులోని ఆకాశం శుభ్రమైన కాంతితో నిండి ఉంటుంది. అందుచేత విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకాశితం అవుతుంది. ఈ విశ్వప్రకాశకమైనది సత్వప్రధానమైన మొదటి వర్ణం. సత్వము రజస్సు కలిసినది ముఖ్యంగా ఉన్నప్పుడు లోపలి ఆకాశం లేత ఎరుపు రంగుతో ఉంటుంది. అప్పుడు ఆ ఆకాశంలో ప్రతిఫలించే ప్రతిదీ చంచలమైన తేజస్సుతో నిండి ఉంటుంది. సత్వరజస్సుల కలగలుపు 2వ వర్ణం అన్నమాట. శరీరం తాలూకు రజస్సు తమస్సు కలిసిన అవస్థలో లోపలి ఆకాశం నలుపు కలిసిన ఎరుపు రంగులో ఉంటుంది. ఆ సమయంలో లక్ష్యంగా ఏ బింబము ఏర్పడదు. అర్థమవుతుందనుకునే లోపులోనే కాంతి చపలత్వం వల్ల శంకలు ప్రారంభం అవుతాయి. రజస్ తమస్సుల కలగలుపు 3వ వర్గం. తమస్సే ప్రధానంగా ఉన్న అవస్థలో అంతస్సులోని ఆకాశం చిక్కటి చీకటితో నిండి నల్లగా ఉంటుంది. ఆ సమయంలో చంచలత్వము ఉండదు, ప్రకాశము ఉండదు, ఏ లక్ష్యము ఉండదు. ఈ తమస్సు తాలూకు అవస్థ 4వ వర్గం. కళ్ళు మూసుకొని మనకు సంబంధించిన రంగులు మనం తెలుసుకోవచ్చు అంటారు పెద్దలు. ఈ రంగులు అంటే వర్ణాలు
మనుషుల లోపల గుణాల తారతమ్యం వల్ల లోపలి ఆకాశాన్ని అంటే చిదాకాశాన్ని వేరువేరుగా చేస్తుంది. ఈ 4 వర్ణాలు గుణాల ఎక్కువ తక్కువల నిష్పత్తిని బట్టి ఏర్పడతాయి. కనుకనే మయా సృష్టం అని ఈ వర్ణ వ్యవస్థని నేనే ఏర్పరిచాను అని భగవానుడు చెప్పాడు. అంటే ఇవి పుట్టుకతో వచ్చిన కులాలు కావన్నమాట. గుణాలను బట్టి, గుణాల వల్ల చేసే కర్మల్ని బట్టి ఈ వ్యవస్థ ఏర్పడింది అని తెలుసుకోవాలి. తండ్రి ఆస్తిని సరిసమానంగా ఇచ్చిన వాళ్ళ ప్రవృత్తిని బట్టి కొడుకులు ఆ ఆస్తిని పూర్తిగా పాడు చేసుకోవడమో, కొంత పాడు చేసుకోవడమో, అతి తక్కువగా పాడు చేసుకోవడమో, లేదా నిలబెట్టుకొని పెంపొందించుకోవడమో చేసుకునే విధంగానే ప్రకృతి ద్వారా పంచి ఇచ్చిన ఈ గుణాల ఆస్తిని మనుషులు వేరువేరుగా తయారు చేసుకోవడం వల్లనే ముఖ్యంగా 4 వర్గాలు ఏర్పడ్డాయి. వాటిని వర్ణాలని, కులాలని అంటారు. వర్ణం అంటే ఆవరించి మూసేది అని అర్థం. కులం అంటే గుణాల బంధుత్వం ఉన్న గుంపు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సత్వ రజస్సుల కలగలుపు ప్రధానంగా ఉన్న వాళ్ళని క్షత్రియులు అన్నారు. రజస్తమస్సుల కలగలుపు ప్రధానంగా ఉన్న వాళ్ళని వైశ్యులు అన్నారు. తమోగుణమే ప్రధానంగా ఉన్న వాళ్ళని శూద్రులు అంటారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జానాతి అని అంటారు. అంటే బ్రహ్మాన్ని ఎరిగినవాడు అని. క్షత్రియుడంటే క్షదతి రక్షతి అని, క్షతాత్ త్రాయతే అని అర్థం చెప్తారు. అంటే ఇంద్రియాలు కలిగించే దెబ్బల నుంచి తనను తాను రక్షించుకునేవాడు, లేదా ఇతరుల్ని దెబ్బల నుంచి, హింస నుంచి రక్షించేవాడు అని అర్థం. ఇక వైశ్యుడంటే తమస్సహ రజసి విశతి అని. తమస్సు అనే జడస్థాయి నుంచి క్రియాశీలకమైన రజస్సులోకి ప్రవేశించేవాడు అని. ఆ విధంగా వైశ్యుడు జ్ఞాన బీజాలను విత్తి జ్ఞాన వ్యవసాయం చేసేవాడు అని. శూద్రుడంటే షు క్షిప్రం ద్రవతి కుత్సిత మార్గం ప్రతి అని. అంటే తొందరగా కుత్సితమైన దోవలోకి పరిగెత్తుతూ ఉండేవాడు. శూద్రుడు కాయస్థుడు అంటే శరీరాన్నే ముఖ్యమనుకుని శరీరంతో ఒకటి ఉండేవాడు. ఈ 4 రకాల వర్గాలు అన్ని దేశాల్లోనూ ఉంటారు. ఏ సమాజమైనా ఈ 4 వర్ణాలతోనే నిండి ఉంటుంది. ఆధ్యాత్మికంగా మేధావంతులు, సైనికులు, పాలకులు, నాయకులు అనే రక్షకులు, వ్యాపారము, పాడి పంట చూసేవాళ్ళు, శ్రామికులు, అలాగే మనుషులు ఈ 4 వర్గాలుగా ఏర్పడడానికి కారణం మునుపటి జన్మల్లో వాళ్ళ స్వేచ్ఛతో రకరకాల మంచి చెడు కర్మలను చెయ్యడమే. ఆయా కర్మలను చెయ్యడానికి కారణం వాళ్ళలో స్వభావ సిద్ధంగా ఉండే గుణాలే. అందుచేత గుణకర్మ విభాగశః అని భగవానుడు చెప్పడం జరిగింది. అలా గుణకర్మ విభాగశః ఏర్పడిన ఈ వర్ణాలనే ఇక్కడ ఈ శ్లోకంలో స్వభావ ప్రభవైర్గుణై అని వింగడించడం జరిగింది. స్వభావం అంటే సొంత ప్రకృతి. ప్రకృతిగా ప్రకటమైన భగవంతుడి స్వభావము, ఈ గుణాల వల్ల మునుపటి మంచి చెడు కర్మల వల్ల ఏర్పడిన మనిషి స్వభావము అనే రెండింటిని స్వభావం అనే ఈ మాట సూచిస్తుంది. కానీ ఈ స్వభావం నిజానికి స్వభావం కాదు. స్వ అంటే ఆత్మ. ఆత్మభావం గుణాలను మించింది కదా. స్వేచ్ఛ వల్ల వచ్చిన గౌణ స్వభావం అంటే గుణాల వల్ల వచ్చి పడిన స్వభావం ఆత్మకు సహజమైనది ఎప్పటికీ కాదు. బ్రాహ్మణుడు సాధారణంగా ఆధ్యాత్మికమైన ఉద్యోగాల్ని చేయాలనుకుంటాడు. క్షత్రియుడు ఏ విభాగంలోనైనా సరే అధిపతిగాను నేతగాను ఉండాలని చూస్తాడు. వైశ్యుడు వ్యవస్థాపకుడిగానో వ్యవసాయదారుడిగానో వ్యాపారస్తుడిగానో ఉంటాడు. ఇంకా శూద్రుడు కూలీ నాలి మొదలైన శారీరక శ్రమను చేస్తాడు. ఈ శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియ విషాం అని ఒక సమాసాన్ని చెప్పి దానితో కలపకుండా విడిగా శూద్రాణం అని చెప్పడంలో ఒక ఉద్దేశం కనిపిస్తుంది. అదేంటంటే శూద్రులు మహాతమస్సులో ఉండడం వల్ల ఆ స్థాయి నుంచి పైకి రావడానికి మహావిశ్వ ప్రయత్నం అవసరం. వైశ్యులు జ్ఞాన వ్యవసాయం చేస్తూ ఉండడం వల్ల, క్షత్రియులు ఇంద్రియ శత్రువుల్ని జయించడం వల్ల బ్రహ్మాన్ని తెలుసుకున్న బ్రాహ్మణులకు దగ్గర వాళ్ళు అవుతారన్నమాట. స్వభావం అనేది ఈశ్వరుని ప్రకృతి లేదా మాయ. అది త్రిగుణమయమై ఉంది. గుణానికి తగినట్లుగా కర్మ అనేది వేరుపడుతుంది.
కర్మ వల్ల పొందే సంస్కారానికి తగినట్లుగా స్వభావం కూడా మారుతుంది. అంటే కర్మ స్వభావం విడదీయలేనివన్నమాట. స్వభావాన్ని బట్టి వర్ణం మారుతుంది. కాబట్టి ఒకడు ఏ వర్ణానికి చెందినవాడు అన్నది అతని యొక్క స్వభావాన్ని బట్టి, కర్మను బట్టి తెలుసుకోవాలి. స్వభావం అతి సూక్ష్మమైనటువంటిది. దానిని అంత సులభంగా తెలుసుకోలేరు. జ్ఞానులకు మాత్రం అది అద్దపు పెట్టెలో ఉంచిన వస్తువులాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కర్మ మాత్రం స్థూలమైంది. అంటే అందరికీ కంటికి కనిపించేది అది. ఒకడు చేసే కర్మని బట్టి వాడి యొక్క వర్ణం తెలుసుకోవచ్చు. భగవానుడు వర్ణ భేదాన్ని సృష్టించవచ్చా, ఎక్కువ తక్కువ అనే భేదాల్ని కలిగించవచ్చా అనే ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. అది సహజమే. భారతదేశంలో వర్ణభేదాలు, గొప్ప తక్కువలు, తారతమ్యములు ఉన్నంత వరకు ఈ దేశం గొప్ప దేశం కాజాలదు అని అనేవారు కూడా ఉంటారు. కానీ సృష్టి అంటేనే భేదం కలిగించేది. అందరూ ఒకే స్వభావం కలిగి ఉండడం అనేది జరగదు. అలా ఉంటే అది సంహారమే అవుతుంది. కనుక భేదం ఉండి తీరాలి. శరీరంలో అవయవ భేదాలు ఉన్నాయి కదా. వయస్సులో శిశువు, యువకుడు, వృద్ధుడు అనే భేదాలు ఉన్నాయి కదా. మానవులందరూ ఒక్కలా ఉండరు. మానవుల్లో మళ్ళీ స్త్రీ పురుష భేదాలు కూడా ఉన్నాయి. మన పరిపక్వం వల్ల కర్మలలో భేదం కూడా ఉంటుంది, వర్ణభేదం ఏర్పడుతుంది. ఇది సృష్టి అంతా నిండి ఉంది. అలా లేనట్లయితే సృష్టి కార్యం జరగదు అసలు. వర్ణభేదం ప్రకృతి స్వభావం. అది భారతదేశంలో మాత్రం కలదని తలిచేవారు ప్రకృతి సృష్టిని పూర్తిగా తెలుసుకునే వారు కాదు. వాళ్ళు తెలుసుకోలేరన్నమాట. అన్ని చోట్ల అదే ఉంటుంది, కేవలం భారతదేశం అని చెప్పక్కర్లే. కనుక వర్ణ భేదాన్ని అంగీకరించడం తప్ప మానవుడికి వేరే దారి లేదు. ప్రపంచంలో అంతా కూడా వర్ణభేదం ఉంది. కానీ ఉన్నత స్థాయికి వచ్చి ఉన్నవాడు కింద ఉన్నవానిని అలక్ష్యం చేయకూడదు. అలా లక్ష్యం చేసే సంఘం త్వరలో అధమ స్థాయికి దిగజారిపోయి నాశనం అయిపోతుంది. అసలు మన శరీరంలోనే ఒకటి శిరస్సు, ఒకటి పాదాలు, మధ్యలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏది లేకపోయినా మనకి గడవదు. ఖాళీ గోరికి ఏదైనా అయినా కూడా మనకి బాధే కలుగుతుంది. కాబట్టి మన సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి శరీరంలో భాగాలు అని భావించాలి. భేదం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఉండాలి. అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట. వారి వారి జన్మాంతర సంస్కారం వల్ల ఏర్పడిన గుణాలను అనుసరించే వారికి ఆయా కర్మలు విభజించబడి ఉన్నాయని తెలుస్తుంది. దీనిని బట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడడం లేదని, వారి వారి గుణాలని బట్టే జన్మ కర్మలు ఏర్పడుతున్నాయని స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రతి వారికి కూడా ఊర్ధ్వస్థితికి పోవడానికి అవకాశాలు లభిస్తాయి. అంటే జన్మనా నీచ జాతి అయినప్పటికీ కూడా తమ తమ కర్మల యొక్క శుద్ధత్వం చేత, పారమార్థిక సాధనాతిశయం చేత, పవిత్రత చేత ఉత్తమ వర్ణులుగా తయారు కావచ్చు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. పుట్టినప్పుడు ఏదో పూర్వజన్మ కర్మ వల్ల ఏదో ఒక ప్రదేశంలో ఒక జంటకి ఒక కుటుంబంలో పుడతాం. కానీ దాన్ని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఉన్నత స్థితికి చేరాలి. ఈ ప్రకారంగా సర్వులకు ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అనుద్రోహించే అవకాశాలు కల్పించడం గీత యొక్క ఒకానొక విశిష్టమైన విశేషం అన్నమాట. కృష్ణార్పణ. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః.
ब्राह्मणक्षत्रियविसां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः. जय श्री कृष्ण.